ఫ్రెండ్స్ టెక్నోస్ 2125 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి మార్చ్ 3, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి నిన్న సైలెంట్గా 2 ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేసింది. డైరెక్ట్ మార్కెట్లోకి వచ్చేసినాయి అన్నమాట. ఒక మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. యాపిల్ వెబ్సైట్లో కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి యాపిల్ iPhone 17e, iPhone 16e సక్సెసర్గా దీన్ని తీసుకొని వచ్చారు. అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఈ డిస్ప్లే నాచ్ తీసేస్తారు, పాత నాచ్ తీసి కొత్త డైనమిక్ ఐలాండ్ తీసుకొస్తారు అనుకున్నారు. అదేం చేయలేదు. సేమ్ పాత 16 ఎట్లా ఉంది అలానే ఉంది డిస్ప్లే. సో ఇది ఇక్కడ చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కూడా 60 Hz ఉంది, 120 Hz అయితే లేదు. అది కూడా ఒక డిసప్పాయింట్మెంట్. డిస్ప్లే ప్రొటెక్షన్ చేంజ్ అయింది. సిరామిక్ షీల్డ్ 2తో వస్తుంది. లాస్ట్ టైం సిరామిక్ షీల్డ్ 1. అండ్ మిగతాదంతా సేమే. ప్రాసెసర్ ఒకటి చేంజ్ అవుతుంది. ప్రాసెసర్ మీకు A19 చిప్తో వస్తుంది. A19 చిప్ సేమ్ మనం iPhone 17లో కూడా చూస్తాము. కాకపోతే దీనిలో GPU 1 కోర్ తగ్గుతుంది. 6 కోర్ CPU, 4 కోర్ GPUతో వస్తుంది. iPhone 17లో ఉన్న దానిలో మనకి 5 కోర్ GPU ఉంటుంది. అదొక చేంజ్. అండ్ కెమెరా బ్యాక్ సైడ్ ఒకటే సింగిల్ కెమెరా, ఇంకేం లేవు. ఒకటే కెమెరా, 48 MP కెమెరా. ఫ్రంట్ వచ్చేసరికి 12 MP కెమెరా ఉంటుంది. 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 256GB మోడల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ టైం 128GB మోడల్ ఉండేది. స్టార్టింగ్ గా మనకి 8GB ర్యామ్ 256GBతో వస్తుంది. ఇది ప్రైస్ వచ్చేసరికి 64,900 రూపాయలు పెట్టారు. దీని మీద 5,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. 5,000 రూపాయలు తీసేస్తే 59,900 రూపాయలకి iPhone 17e వస్తుంది. iPhone 16e 256GB మోడల్ ప్రైస్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ 69,900 ఉంది. 256GBతో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ ప్రైస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొద్దిగా తగ్గిందని చెప్పొచ్చు. కాకపోతే యాపిల్ చెప్తున్నది బడ్జెట్ ఐఫోన్ అంటున్నారు. బడ్జెట్ ఐఫోన్ కాబట్టి అరౌండ్ 50,000 బిలో అలా తీసుకొస్తే బాగుంటాయి. మరి ఎక్కువ అయిపోతుంది ప్రైజెస్. నెక్స్ట్ iPad Air కూడా తెచ్చారు. దీంతో పాటు iPad Air M4 తీసుకొచ్చారు. ఇక్కడ మేజర్ చేంజ్ ప్రాసెసరే. లాస్ట్ టైం మనకి M3 చిప్ ఉండేది, ఇప్పుడు M4 చిప్ కి చేంజ్ చేశారు. అండ్ దాంతో పాటు ర్యామ్ కూడా చేంజ్ చేశారు. 8GB ఉండేది ఇంతకుముందు బేస్, ఇప్పుడు 12GBకి మార్చారు. దీని ప్రైస్ 11 ఇంచ్ iPad Air M4 64,900 రూపీస్కి అయితే వస్తుంది. మీరు సెల్యులర్ మోడల్ తీసుకోవాలనుకుంటే 79,900 రూపాయలు ఉంది. 13 ఇంచ్ మోడల్ వచ్చేసరికి వైఫై మోడల్ 84,900, సెల్యులర్ మోడల్ వచ్చేసరికి ₹1,00,000 దాపోతుంది. ఇవే కాదు, యాపిల్ ఈ రోజు కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తుంది. అండ్ మార్చ్ 4th కూడా ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తుంది. అంటే రేపు కూడా ఈ 2 రోజులు కూడా కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తారు. చూద్దాం ఏమేమి తీసుకొని వస్తారు. ఇంకా మ్యాక్బుక్స్ పెండింగ్ ఉన్నాయి. మ్యాక్బుక్స్ కూడా ఈ రోజు మేబీ అనౌన్స్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే TCL 32 ఇంచ్ QLED టీవీ నార్మల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 11,989 రూపాయలు. దీని మీద HDFC కార్డ్స్ మీద 2,096 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. నెట్ ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 9,893 రూపాయలకి TCL QLED టీవీ అయితే వస్తుంది. ఒక మీ డీల్ చెక్ చేయాలనుకోండి, ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉండే దగ్గర నుంచి మీరు చెక్ చేయొచ్చు. OnePlus నుంచి OnePlus 15T డిజైన్ లీక్ అయింది కదా. సో ఇది ఒరిజినల్ డిజైన్ కాదు అని చెప్పేసి OnePlus చైనా ప్రెసిడెంట్ అయితే చెప్తున్నాడు. ఈ డిజైన్ చూడడానికి బాగానే ఉంది, మార్కెట్లోకి వచ్చింది. కాకపోతే ఈ డిజైన్ లో మాత్రం OnePlus 15T అయితే రాదు. ఇంకా బెటర్ డిజైన్ లో వస్తే చూడడానికి ఇంకా బాగుంటుంది అన్నట్లుగా చెప్తున్నాడు. ఎలా ఉంటుందేమో ఈ లీక్స్ అయితే ఏం చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే బెజల్స్ గురించి మాట్లాడాడు. బెజల్స్ చాలా తక్కువ ఉంటాయి. మీరు iPhone 17 Pro Max వీటితో కూడా కంపేర్ చేయండి. బెజల్స్ అయితే మీకు చాలా తక్కువ ఉంటాయి OnePlus 15Tలో అన్నట్టు చెప్పారు. ఈ ఫోన్ 8 Elite Gen 5 ప్రాసెసర్తోనే వస్తుంది. ప్రైస్ 60,000 దగ్గర రావచ్చు. ఇండియా కూడా దీన్ని తీసుకొని రావచ్చు. నెక్స్ట్ నౌ ప్లేయింగ్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. గూగుల్ పిక్సెల్ ఫోన్ యూస్ చేసే వాళ్ళు విడ్జెట్ పెట్టుకుంటూ ఉంటారు. నార్మల్గా యాప్ ఉండదు, డైరెక్ట్ విడ్జెట్ అయితే ఉంటుంది. మనం యాడ్ చేసుకోవచ్చు. బయట ఏదైనా సాంగ్ ప్లే అవుతుంది అనుకోండి, మన ఫోన్ స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ సాంగ్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. డైరెక్ట్ ఆ విడ్జెట్లో సేవ్ అయిపోతాయి. విడ్జెట్ ఓపెన్ చేస్తే ఏ సాంగ్స్ అన్నీ మీకు అక్కడ కనిపిస్తుంటాయి. వాటిని మీరు వినాలనుకుంటే తర్వాత వినొచ్చు మీ ఫోన్లో మ్యూజిక్ యాప్స్ నుంచి. అండ్ ఇప్పుడు దీన్ని యాప్లా తీసుకొని రాబోతున్నారు, నౌ ప్లేయింగ్ అని చెప్పేసి. యాప్ Android 17 బీటాలో కనిపిస్తూ ఉంది. ఇది ప్లస్ పాయింట్ ఏంటంటే అన్ని ఫోన్స్కు వాడుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా ఓన్లీ పిక్సెల్ ఫోన్స్కే ఇది పనిచేస్తుంది నౌ ప్లేయింగ్ ఫీచర్ విడ్జెట్ ద్వారా. ఈ యాప్ తీసుకొస్తే అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ మీరు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. నేను కూడా యూస్ చేస్తున్నాను Pixel 10 Pro. ఏదైనా సాంగ్ చుట్టుపక్కల ప్లే అయితే నా ఫోన్ లాక్ స్క్రీన్లోనే కనిపిస్తూ ఉంటుంది ఆ సాంగ్ ఏదో. నెక్స్ట్ మనకి Qualcomm నుంచి Qualcomm Snapdragon Wear Elite అని చెప్పేసి ఒక ప్రాసెసర్ తీసుకొని వచ్చింది. వేరబుల్ డివైజెస్ కోసం అనమాట. అంటే వాచెస్ కానివ్వండి, అండ్ దాంతోపాటు ఏ పిన్స్ తయారు చేస్తున్నారు ఈ మధ్య, వాటన్నిటికీ సెట్ అయితే అని చెప్తున్నారు. అండ్ ఈ ప్రాసెసర్కి శాటిలైట్ కనెక్టివిటీతో వస్తుంది, అల్ట్రా వైడ్ బ్యాండ్ సపోర్ట్ ఉంటుంది, Bluetooth 6 సపోర్ట్తో వస్తుంది. వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే Samsung ఫస్ట్ దీన్ని యూస్ చేయొచ్చు వాళ్ళ వాచెస్లో అన్నట్లుగా చెప్తున్నారు. Samsung వాళ్ళ వాచెస్లో Exynos ప్రాసెసర్ యూస్ చేస్తూ ఉంటుంది. చూద్దాం Qualcomm వెళ్తారేమో. Qualcommకి వెళ్తే ఇంకా బెటర్ ఉంటుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే సంతోష్ అడుగుతున్నారు, S26 Ultraకి ఏదైనా స్క్రీన్ గార్డ్ వేపిస్తే ప్రైవసీ స్క్రీన్ ఎఫెక్ట్ అవుతుందా, క్వాలిటీ అంతా తగ్గుతుంది అన్నట్టు అడుగుతున్నారు. ఏం తగ్గదు, మీరు క్లియర్ స్క్రీన్ గార్డ్ వేయించుకోవచ్చు. ప్రైవసీ స్క్రీన్ గార్డ్ అవసరం లేదు, ఎందుకంటే మీకు డిస్ప్లే లెవెల్లోనే మీకు ప్రైవసీ ఉంటుంది కాబట్టి. డిస్ప్లే ప్రైవసీ డిస్ప్లే, సో మీరు మళ్ళీ సపరేట్గా దానికి ఏం ప్రైవసీ స్క్రీన్ గార్డ్ వేయించకుండా
క్లియర్ స్క్రీన్ గార్డ్స్ ఉంటాయి కదా, అవి వేసుకుంటే బెటర్. నెక్స్ట్ MWC నుంచి కొన్ని హైలైట్స్ చూద్దాం. MWC జరుగుతుందిగా, దీనిలో వివో నుంచి X300 అల్ట్రా అయితే వచ్చింది. ఇది ఇండియాకి తీసుకొస్తారు లేదో క్వశ్చన్ మార్కే. దీనిలో స్పెషల్ ఏంటంటే X300 అల్ట్రాలో వీళ్ళు మీడియాటెక్ యూస్ చేయరు, క్వాల్కామ్కి వెళ్తారు. క్వాల్కామ్ 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. ఇంకో మేజర్ హైలైట్ ఏంటంటే టెలికన్వర్టర్ లెన్స్ ఉంటాయి కదా, ఇవి 400mm వరకు వస్తాయి. అంటే 17x వరకు జూమ్ చేయొచ్చు. నార్మల్ మనకి 200mm ఫోకల్ లెంత్ ఉంటాయి. మీరు X300 Pro వీడియో చూస్తుంటాయి కదా, అవి 200mm టెలికన్వర్టర్ లెన్స్. సో అవి మాక్సిమం 8.7x వరకు మనం జూమ్ చేయొచ్చు. సో అవి అలా పర్ఫామ్ చేస్తున్నాయంటే ఇంకా 17x జూమ్ అర్థం చేసుకోండి, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది పర్ఫార్మెన్స్. ఇది ఇండియాకి అయితే మాక్సిమం తీసుకురాకపోవచ్చు. ఇండియాలో టెలికన్వర్టర్ లెన్సే తీసుకురావట్లేదు. చాలా మంది X300 Pro ఉన్న వాళ్ళు కానీ X300 ఉన్న వాళ్ళు కానీ ఈ టెలికన్వర్టర్ కిట్ కోసం చూస్తున్నారు కానీ దొరకట్లా. అవి ఈ సేల్ కూడా తీసుకొని రావట్లా. నెక్స్ట్ మోటోలో కూడా MWCలో వాళ్ళ పార్ట్నర్షిప్ గ్రాఫిన్ OS తో అయినట్టు చెప్తున్నారు. గ్రాఫిన్ OS తో వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు ఫ్యూచర్ లో గ్రాఫిన్ OS తో మనం మోటోలో ఫోన్ చూడొచ్చు. గ్రాఫిన్ OS గురించి మీకు తెలియకపోతే మాత్రం ఒక వీడియో ఆల్రెడీ చేశాను నేను, ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తా, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. చాలా మంది డ్రగ్స్ స్మగ్లర్స్ కానివ్వండి, ఇల్లీగల్ యాక్టివిటీ చేసే వాళ్ళు ఈ గ్రాఫిన్ OS యూజ్ చేస్తూ ఉంటారు. పిక్సెల్ ఫోన్స్లో ఇది ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇప్పుడు మోటోలో ఫోన్స్ తీసుకురావాలన్నా కానీ మేబీ ఇద్దరు కలిపి తీసుకొని రావచ్చు. మోటో UIని ప్లస్ దీన్ని మిక్స్ చేసి తీసుకొని రావచ్చు. కాకపోతే గ్రాఫిన్ OS రన్ అవ్వాలంటే సపరేట్గా చిప్ ఉండాలి. పిక్సెల్ ఫోన్స్ టైటాన్ చిప్ ఉంటుంది సెక్యూరిటీకి. ఇట్లా ఏమన్నా చిప్ వాళ్ళు హార్డ్వేర్ లెవెల్లో తీసుకొని రావాలి, అప్పుడే ఇది ఇంప్లిమెంట్ చేయగలరు. ప్రజెంట్ అయితే మొత్తం మోటోలో గ్రాఫిన్ OS అయితే పార్ట్నర్షిప్ అయితే ఉంది. చూద్దాం ఫ్యూచర్లో ఎలా ఉంటుందో, ఏ ఫోన్లో చేస్తారో ఈ OS. అంతేకాకుండా మోటోలో రేజర్ ఫోల్డ్ కూడా టీచ్ చేశారు అక్కడ. ఇది ఇండియాకి రాకపోవచ్చు. మోటోలో రేజర్ ఫోల్డ్ ఫ్లిప్ ఫోన్స్ వస్తాయి కానీ ఫోల్డబుల్ ఫోన్స్ తీసుకురారు. ఒకవేళ తీసుకొచ్చినా కానీ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకొచ్చి టెస్ట్ చేయొచ్చు కొంటారా లేదా అని చెప్పేసి. రేజర్ ఫోల్డ్ విషయానికి వస్తే మాత్రం ఇది ఓపెన్ చేసాం అనుకోండి, స్క్రీన్ సైజ్ 8.1 ఇంచ్ ఉంది. అవుటర్ వచ్చేసరికి 6.6 ఇంచ్ ఉంటుంది క్లోజ్ చేస్తే. దీనిలో మీకు 8 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. 8 Elite Gen 5 అయితే కాదు, 8 Gen 5 అంటే మీరు OnePlus 15R, iQOO 15R చూసినాక ఆ ప్రాసెసర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్ వైడ్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది దీని స్పెక్స్ ఈ మోటోలా రేజర్ ఫోల్డ్. నెక్స్ట్ లెనోవో కూడా, లెనోవో లిజియాన్ గో ఫోల్డ్ అని చెప్పేసి ఒక దీన్ని PC అనాలో అర్థం కావట్లేదు, అండ్ ఫోల్డబుల్ PC అనుకోండి. ఇంకా సైజ్ వచ్చేసరికి 7.7 ఇంచ్ POLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మనము ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు, దీనికి కంట్రోలర్స్ అటాచ్ చేయొచ్చు, ఓరియంటేషన్ కూడా చేంజ్ చేయొచ్చు. దాన్ని మీరు వర్టికల్గా పెట్టాలి, హారిజాంటల్గా పెట్టుకోవాలనుకుంటున్నాం. హారిజాంటల్ పెడితే ఒక ట్యాబ్ ఫీల్ లాగా ఉంటుంది. ఇట్లా మీరు మీ ఇష్టం ఎట్లయినా దీన్ని సెట్ చేయొచ్చు. అండ్ దీనికి మ్యాగ్నెటిక్ కీబోర్డ్ కనెక్ట్ చేసేయచ్చు. సో పీసీలా కన్వర్ట్ అయిపోయింది. ఇన్ని రకాలుగా దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ ని కూడా లెనోవో MWCలో టీచ్ చేస్తుంది. మరి చూడాలి ఫ్యూచర్ లో తీసుకొస్తారు లేదో. ఇది దీనిలో ప్రాసెసర్ యూజ్ చేస్తుంది ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్ యూజ్ చేశారు. నెక్స్ట్ TCL కూడా NXT పేపర్ AMOLED అని చెప్పేసి ఒక డిస్ప్లేని టీచ్ చేసింది. ఈ డిస్ప్లే స్పెషల్ ఏంటంటే ఇప్పుడు ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో మనకి యాంటీ గ్లేర్ డిస్ప్లేస్ యూజ్ చేస్తూ ఉంటారు. సామ్సంగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అందరికి డిస్ప్లేస్. దానిలో యాంటీ గ్లేర్ అని అంటే మనకి గ్లేర్ తగ్గుతుంది. ఒక 75% వరకు మనకి రిఫ్లెక్షన్స్ ఇవన్నీ తగ్గుతుంటాయి. మనం ఫ్లాగ్షిప్ iPhone 17 Pro Max ఇట్లాంటి ఫోన్స్ మీరు యూజ్ చేస్తుంటే క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు మీరు. అండ్ దీనిలో సామ్సంగ్ ఏం చేసిద్ది అంటే ఒక లేయర్ అయితే వేస్తుంది అనమాట రిఫ్లెక్షన్స్ రిమూవ్ చేయడానికి. ఇప్పుడు ఆ లేయర్ లేకుండా TCL చెప్తున్న ప్రకారం వీళ్ళు డిస్ప్లే హార్డ్వేర్ లెవెల్లో మొత్తం చేంజెస్ చేసినట్టు చెప్తున్నారు. సో మీకు ఇంకా బ్రైట్ ఉంటుంది డిస్ప్లే, దాంతో కంపేర్ చేసినా కానీ మీకు చాలా బెటర్ ఉంటుంది అంటూ ఒక డెమో అయితే పెట్టారు అక్కడ. నెక్స్ట్ Xలో ఇండియాలో పాన్ని బ్యాన్ చేస్తారు. మీకు నార్మల్గా కంప్లీట్గా న్యూడ్ ఏమన్నా వచ్చినా కూడా ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ అట్లాంటివన్నీ మీకు కంప్లీట్గా బ్యాన్ అయిపోతాయి అనమాట. చాలా మందికి కంటెంట్ రిస్ట్రిక్ట్ అని చెప్పేసి వస్తుంది. సో ఇండియాలో అయితే వీటిని బ్యాన్ చేసి పడేశారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఎందుకు హోలీ శుభాకాంక్షలు ఫస్ట్లో చెప్పలేదంటే ఇక్కడ చెప్దామని చెప్పేసి. బీహార్లో ఇక్కడ చూడొచ్చు, మేము చీతాతో హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని చెప్పేసి దానికి రంగులు రాస్తున్నారు. అది చూసిన వాళ్ళంతా నిజమే అనుకున్నారు. వీడియో వైరల్ అయిపోయింది. కాకపోతే అది ఏ వీడియో అన్నమాట, ఏఐతో క్రియేట్ చేస్తారు. ఒరిజినల్ వీడియో అయితే కాదు. ఏఐతో రకరకాలుగా క్రియేట్ చేస్తున్నారు వీడియోస్. ఈవెన్ రాజమౌళి గారికి, మహేష్ బాబు గారికి కూడా ఏదో ఫైట్ చేశారు. అది కూడా చాలా వైరల్ అయిపోయింది. రియలిస్టిక్గా అంతా చూడడానికి మొత్తం అట్లా ఉంటున్నాయి. ఏది నిజమో ఏది అబద్ధం కూడా అట్లా క్రియేట్ చేసి పెడుతున్నారు. అండ్ చాలా మంది అయితే హోలీ ఆడకుండానే ChatGPT కానీ, జెమినీ కానీ, గ్రాక్ కానీ వీటికి ఇమేజ్ అప్లోడ్ చేసేసి నాకు హోలీ అన్నట్లు ఇమేజ్ జనరేట్ చేసి క్రియేట్ చేయని చెప్పేసి అట్లాంటివి కూడా పోస్టులు పెడతా ఉన్నారు. ఇట్లా అయిపోయింది, రకరకాలుగా వాడేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను S26 అల్ట్రా వీడియో మన ఛానల్లో పోస్ట్ చేసి ఒకవేళ మీరు చెక్ చేయకపోతే మాత్రం కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో ఒక సెలవు. బాయ్.